మనకు 2014లో జిల్లాలు మారిన క్రమంలో మనం సిద్దిపేట జిల్లాకు పోవడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి సిద్దిపేట జిల్లాకు మనం అటాచ్ ఉన్నాం కాబట్టి సిద్దిపేట జిల్లా వాడి వారు కూడా మనకు సహకారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా సభ్యత్వాలు స్వీకరించినాము. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు 60-70 వద్దాజ్యాలు ఉన్నాయి జిల్లా వారికి. ఇంకా మనకు విరివిగా సభ్యత్వాలు కావాలని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానివలన మనం ఇక్కడ జిల్లా సంఘానికి సభ్యులుగా చేరాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నాము. అట్లానే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు దాదాపు 60-70 క్యాలెండర్లు ఇస్తున్నారు. మనకు అడ్వర్టైజ్మెంట్లు కూడా రాలేదని చెప్తున్నారు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ కూడా సభ్యత్వాలు కూడా చేర్చాలని చెప్పి మన హుస్నాబాద్ ప్రాంత కుల సంఘ పెద్ద మనుషులందరికీ కూడా మనవి చేస్తున్నాం. జై మాట్లాడు. హుస్నాబాద్ పట్టణంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సేవా సంఘం యొక్క క్యాలెండర్ 2026వ సంవత్సరం క్యాలెండర్ జరపబడినది. అధిక సంఖ్యలో మన పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. మహిళలు మరియు అధిక సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. ఈరోజు వారికి మనము పద్మశాలి క్యాలెండరు సభ్యత్వం 500 రూపాయలు తీసుకున్న వారికి క్యాలెండర్ పంపినారు. మళ్ళీ మనం కూడా కొంత జిల్లాకు కూడా సభ్యత్వాలు చేరాలని, అది జిల్లాలో నాయకుని ఎన్నుకునేందుకు కూడా అది మనకు ఉపయోగపడుతుంది. సిద్దిపేట జిల్లా యొక్క బలాన్ని మనం సిద్దిపేట జిల్లాలో మన ప్రాంత బలమును మన యూనిటీని అందరం ఏకపంగా పద్మశాలందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాను. జై పద్మశాలి.